హాయ్ అండి. ఈ వీడియోలో మనం భక్షాలు హెల్తీగా టేస్టీగా గోధుమ పిండితో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. భక్షాలు అంటే బొబ్బట్లండి. కొన్ని ప్రాంతాల్లో బొబ్బట్లు అంటారు, కొన్ని ప్రాంతాల్లో భక్షాలు అంటారు. మా సైడ్ అయితే మేము భక్షాలు అంటాము. ఈ భక్షాలు ఉగాది రోజు చేసుకుంటారండి. వీటిని చేసుకోవడానికి ముందుగా మనకి ఒక గ్లాసు శనగపప్పును తీసుకుందాం. దాన్ని ఒకసారి మంచిగా వాష్ చేసి తగినన్ని వాటర్ పోసి ఉడికించుకుందాం. పప్పు అనేది మంచిగా ఉడకాలండి. ఇలా చేతితో మ్యాష్ చేస్తే మ్యాష్ కావాలి. ఇప్పుడు మనం ఒక గ్లాస్కి 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుంటూ కొంచెం మెత్తగా కలుపుకోవాలి. మనం ఈ పిండిని మెత్తగానే కలుపుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు నేను కొంచెం పైనుండి ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకున్నాను. చేతికి అంటకుండా మంచిగా వస్తాయి. ఇప్పుడు మనం ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు షుగర్ తీసుకున్నాను. మీరైతే షుగర్ ఇష్టం లేని వారు బెల్లం కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను దాన్ని మిక్సీ పట్టాను. ఇప్పుడు నేను పిండి ముద్దను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. కొంచెం పప్పు ముద్దని తీసుకొని అందులో పెట్టి నేను చూపించిన విధంగా మొత్తం మలుసుకోవాలి. మలిసిన తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే మనకి ఎంత వీలైతే అంత పలుచగా మనం ఈ భక్షాలను ప్రెస్ చేస్తే వస్తాయండి. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే చాలా ఈజీగా వస్తాయి. వీటిని ఒక పేనం పెట్టుకొని దానిపైన ఒక ఆయిల్ కొంచెం వేసుకొని దీన్ని వేసి అటు ఇటు 2 సెకండ్స్ వేగనివ్వాలి. అంతేనండి, సింపుల్గా భక్షాలు అన్నవి రెడీ అయిపోతాయి. ఇంత ఈజీగా, సింపుల్గా, టేస్టీగా మనమైతే భక్షాలన్నీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపులో, ఎంత ఈజీనో. చాలా చాలా ఈజీ. ఒకసారి చేస్తే మళ్ళీ చేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో.